4 గంటలకు తిని ఉంటే దైవ కార్యక్రమాలు చేసుకోవాలి. అందుకని కాబట్టి ఈరోజు ఉదయం 9:45 వరకు కూడా చతుర్థి గడియలు ఉంటాయి. కాబట్టి సంకటహర చతుర్థి పర్వదినాన్ని ఈ రోజునే ఆచరించడము శాస్త్ర సమ్మతం. అయితే నిన్నటి రోజునే చేశారు కదా అంటే మన గృహస్థ ధర్మాల్లో పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం తర్వాత 45 నిమిషాల పాటు ప్రదోషకాలం అంటారు. ఆ ప్రదోషకాలంలో మళ్ళీ స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలంలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం ఒక సాంప్రదాయం. అంటే నియమంగా ఒక 3 5 చేసుకుంటారు. అటువంటి వాళ్ళంతా కూడా పగల ఉపవాసం ఉండి చేయాలి. కానీ ఇక్కడ దేవాలయంలో చేసేటప్పుడు ప్రాతకాలంలో తెల్లవారుజామున 4 గంటలకి దైవకాలం ప్రారంభమయ్యేటప్పుడు ఏ తిథి ఉంటుందో ఆ తిథినే రాత్రి స్వామివారి యొక్క పబులింపు సేవ కార్యక్రమం దాకా కూడా చెప్పుకోవాలి. కాబట్టి ఈ రోజున మన పరిస్థితి వినాయక స్వామి యొక్క దేవాలయంలో ఈ యొక్క సంకటహర చతుర్థి పర్వదినాన్ని మనం స్వామివారికి అనుగ్రహం చేత మన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. కనుక భక్తులందరూ కూడా ఈ రోజున స్వామివారికి అభిషేక కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారందరూ కూడా పూజా ద్రవ్యాలన్నీ కూడా సిద్ధం చేసుకొని ఓం శ్రీగురుభ్యో నమః హరి ఓం శ్రీగురుభ్యో నమః హరి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్వరికాకుతం ఆధారమ సర్వ విద్యారాం అయగ్రీవమపాసహేషగ్రీవాయ నమః ఓం మమాగ్రేవశోభిహవేశోస్తవయంద్రయంధాన సర్వముషేవ అయ్యన్నమంతామ్రే యక్షరస్రస్తయాధ్యక్షేణ ప్రతలాజయేవ మమ దేవముహూర్త శుభముహూర్తోస్తు. అమ్మా దేవాలయం దగ్గర నక్షత్రం వేయండి. దేవాలయంలో నక్షత్రం వేసి ఒక పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం దేప్య సజాత వేదమగ్నమ అశో గుష్ట వైభవ దేవనంచ దిశో దిశ సాం ఎంతో ఘోరాణి సాం ఎంతో పాపాని సాం ఎంతో యతయ సా జండవత సహిత వనిన యోజత ప్రియ గృహాణమంగళం దీపా త్రైలోచన దివ్యాప పశ్చాదమరిష్యామి జయవాయ పద్మాత్మే ఆత్మాన్ నరకాఘోర దివ్యాజ్యోత నమోస్తుతే జపరార్మహోర్త సమహోర్తోస్తు. ఓం ఆచమ్య ఆచమని చే నమ. ఓం కేశవాయ స్వహ మయాయ స్వహ ఆలవాయ స్వహ గోవిందా విష్ణు సోనాదేవి కృపాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః శ్రీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం దోక్షజాయ నమః ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః సోదరాయ నమః ఓం దేవే కృపా నమస్కారం చేస్తాను వినాయకుడికి. గోవిందా విష్ణు సోనాదేవి కృపావన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర దామోదర శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ పురుషోత్తమాయ నమః దోక్షజాననాథ సదా జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః జయ శంభరబ్రహ్మణే నమః హరి ఓం యాజే సర్వగణ దైవ స్మరణాన్మం తతో జయమంగళం. ఓం తదేవ లగ్న సద్రంత దేవతార వలంజంద్ర బలందేవ విద్యావలందైవ వలందేవ లక్ష్మీ జయగిరేశ్వరామి యత్ర యోగేశ్వర కృష్ణ పార్థో ధనుగ్రహ అత్ర శ్రీ విజయ అనుభూత ధవాన్ ఏతర్మదేవ జయ సకల లక్షలు పూజేయండి. आवतावहर्तार धातार सरसमदा लोकाभिराम श्रीराम भूजा भूजनमाम्यहं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये जय देवी नारायण नमोस्तुते. ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः. मया इष्टा लक्षण वेंडी. ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः. उमामहेश्वराभ्यां नमः. वाणिहन्यर्भाभ्यां नमः. जयवदम्भाभ्यां नमः. हरन्देवी वशिष्ठाभ्यां नमः. श्री सीतारामाभ्यां नमः. सर्वेभ्यः जनेभ्यः भगवतेभ्यो नमः. अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु. అలా 2 అక్షరాలు కలగదుని ఎడం వైపు వేసుకోండి. అక్షరాలు కలగదు ఎడం వైపు వెనకాల వేసుకోండి. ఉత్తే చంద్రభోజ విజాజాహ ఏటే భూమి భార్గాహ ఏటే సమరోజన బ్రహ్మకర్మ సమారభే అలా ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భో ఓం భవ ఓం సవ ఓం మహా ఓం జన ఓం తవ ఓం దశ ఓం దశ విద్రవరేణ్యమృగో దేవస్య దేవహి జియో యోరహ ప్రజోజాతో మాపో జ్యోతిర్ సమృతం బ్రహ్మ భూర్భవ సవరోం. నమస్కారం చేసుకోండి. మమ అనుకోండి. అమ పాద దుర్జక్ష ద్వారా శ్రీ పరమేశ ప్రీత్యర్థం ఇవే శోభనే ముహూర్తే శ్రీ మహావిశ్వరాజయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ విజయవరాజే శ్వేతవరాహకల్పే వైవాస్వతమన్వంతరే కలియుగ సంపాదే జంబో ద్వితీయ భర్తవర్షే భద్రగండే భగవతాయ భగవత్సన్నిధానేన అస్మిన్ వర్తమానస్య వ్యవహారిక చంద్రమానేన శ్రీ పరాభవన సంవత్సరే ఉత్తరాయణ పుణ్యకాలే గిరేశ్వరితో నిజశమాసే కృష్ణార్థం అక్షర వేశారు భవితార్థ అక్షాంతం అర్పయామి. అది అక్షరాలు పట్టుకోవాలి. యజ్ఞోపవేతం ఫలము అంటే వీళ్ళందరి తరఫున మీరు చేయాలి అభిషేకం. అది కోరిన వారు వకాలతో ఇచ్చారు. అది కోరితే అలా వాదిస్తారు ఏంటో వీరు. పదార్థం భవంత కుర్వంతు కృతో ఈ కర్మకరిష్యమాన. ఓం తతః పుణ్యవచనాక్షం కర్మ కరిష్యే.
పాత్ర జగాన్ని విదేహే సహరద్రాక్షదాన్ కుశాన్ ఎంత పుష్పాన్ దామురాన్ దక్షిణాధీన్ సంబలేదు ఓం దారా సద్దురా పూయ ఓం దారా సప్తశమాన శేషో తదేశ పరిపూరే దేశో అపావిగ్రహణ ప్రణివాదేశ్య రుణం దత్తాం సజరమ దేవహైతం విలాయ యతమన శరదోంచ జవాహ యత్రాన చక్రా సరసంధనున పత్రాస యత్ర విదుర భవంతి మానవజర్గంధో ఐజర్జర్మాతా సోజా సూత్ర విశ్వే దేవాదిత్య పంచజన ఐజర్జాతమదిజనత్వం ఇచ్చా చాదమసం కసమదృచ ఇది పాత్ర జలకు శ్రావయన్నో సర్వే దేవాప్రియంతాం సర్వే దేవాప్రియంతాం ఇంతాం సర్వే దేవాః సర్వేష ప్రియంతాం ఇంతాం సర్వే ఋషిః సర్వే ప్రియంతాం ఇంతాం సర్వే ఋషః సర్వా దేవ్య ప్రియంతాం ఇంతాం సర్వా దేవ్యాః సర్వా శూద్ర ప్రియంతాం ఇంతాం సర్వా ఋషభ్యాః సర్వా శూద్ర ప్రియంతాం ఇంతాం సర్వా శూద్రప్రియాః వేదా ప్రియంతాం ఇంతాం సర్వే వేదాః యజ్ఞా ప్రియంతాం ఇంతాం సర్వే యజ్ఞాః ఓం శుభజ్ఞాహమస్తు శివమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అవిఘ్నమస్తు అచలవైశ్వర్యమస్తు తత్ పాపం తత్వేశతమస్తు యచ్చడేదస్తు శుభం కర్మాసు శుభఫలక్షోసు శుభార్థవసంతు శుభా నక్షత్రాన్ని భవంతు సర్వకర్మ సముద్ధిరసు సర్వధన్నాన్య సంపూర్ణమస్తు యత్పన్య నక్షత్రం తత్వేదం యథా వై సూర్య ఉదయతి అదక్షత్రైతి యావతత్ర సూర్యోగచేదు యథాజంగన్యపచేదు ఆర్గరకారైస్యాదు ఉజాహ యోగచేయం ఓం మున్యాహం భవంతో భవంతో మున్యాహం తస్నేంద్రవద్రసర్వాః తస్న పురుష విశ్వవేదాః తస్న శారీక్షరిష్యమి తస్న బృహస్పతి దదాదు ఓగస్య భవంతో భవంతో ఓగస్య అర్జాసవయనవసవ సజ్జ యథాదేమేధ్యయనోऽసో అనురాధానవిషవర్జन्तः యజంజే వ్యవసదసవేరాः ये देवानावर्थानि ते चन्द्राग्नि समराणि ते मे लोकाः अर्घ्यावदतेय एक पूज्ये तथा धनः हेरण यजक्षसे तत्त्वच मे सर्वागो अग्नेगो राक्षसो विवे भावै वर्षो परमं दत्तां यजसर्वमलिजहं सदा हरे तस्मादान ज्वालावसदा बाणमशन्दवः यत्रेष वनेन दासे भगवं समर्गतां तदा अपनचन्द्रवैज तस्मादपरसन अवगावको चन्दवन हरिवद वहिगो इन्द्रवशक्तवे देवे तस्मात् बाणमोहिजं यगो जवाप्यदेश सन्दवनदावसं तदा शर्मज समरसं सर्वं सबोधमसाजे चैतमादरिशिरा वामायर्यो अर्चेजे समरसं तस्मै सरसजे जुहे क्षेरकं सत्कर्मतोदरं वामानेश्वसेनेः सुजगाहि कृतक्षुतः समरसः ब्राह्मणे सुमयुधं అది అందరి మీద చల్లండి అలా వచ్చి సౌరంజి గారు అందరి మీద చల్లండి తీసేస్తాను सिद्धेरस्तु पूजार्थं समर्पयामि अधिदेवताः अग्निमावाहयामि स्थापयामि पूजयामि ॐ कत्रुद्राय भुजेदशे नीलशमयजविषे भोजम सन्निमुदे नमः सूर्यग्रहस्य उत्तरतः रुद्रमावाहयामि अधिदेवता प्रत्यदेवता सहित सूर्यग्रहप्रसाद सिद्धिरस्तु అభిమంత్రించి ఆ పుణ్యం అహం వచనం అనేటువంటి మంత్రాలు అన్నమాట ఇవి. అంటే భగవంతుడి యొక్క కార్యక్రమం చేయడానికి అనేక ప్రదేశాల నుంచి అనేక ద్రవ్యాలు తీసుకొస్తాం. కొబ్బరికాయలు ఒక చోట నుంచి వస్తాయి, అరటిపళ్ళు ఒక చోట నుంచి వస్తాయి, పువ్వులు ఒక చోట నుంచి వస్తాయి, పాలు పెరుగు నెయ్యి మొదలైనవన్నీ కూడా రకరకాల ప్రదేశాల నుంచి ఇక్కడ తీసుకుని వచ్చేటప్పుడు మన కాళ్ళు చేతులు తగలటము మొదలైనటువంటి దోషాలన్నీ ఉంటాయి. ఆ ద్రవ్యాలతో మనం స్వామివారికి అభిషేకం చేయకుండా ముందుగా వాటిని మనం శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలి అంటే ఈ వేద మంత్రాలతో మనం చదివినటువంటి ఆ యొక్క ఉదకాన్ని ముందుగా స్వామివారికి ప్రోక్షణ చేసి తర్వాత పూజా ద్రవ్యాల మీద మనమంతరం కూడా పవిత్రవంతం కావాలి. అంటే మనం ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము అంటే మొట్టమొదట మనం శరీర శుద్ధి అవ్వాలి, మానసిక శుద్ధి కావాలి. అంతర్బహిష్కృత సర్వం వ్యాప్తనారాయణ సుధ అంటోంది. ఇక అభ్యంతర శుద్ధి మనస్సులోనూ బయట కూడా మనకి శుద్ధి చేసుకున్నాం. శుద్ధి చేసిన తర్వాత ఇప్పుడు ఇది అష్టదిక్పాలక పూజ. అంటే ఈ భూమండలాన్ని 8 దిక్కుల్లోనూ కూడా 80 దేవతలు ఉండే రక్షిస్తూ ఉంటారు. మనకి ఉండేటువంటి దిక్కులు 4, ఈ దిక్కులు 4 అంటారు. అంటే మూలలు అంటే తూర్పు, దక్షిణము, పడమట, ఉత్తరం ఇవి దిక్కులు. ఇంకా తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఉండే మూలని ఆగ్నేయ దిక్కు అంటారు. అలాగే దక్షిణానికి పడమటికి ఉండేటువంటి మూలని నైరుతి మూల అంటారు. అలాగే పడమటకి ఉత్తరానికి ఉండేటువంటి మూలని వాయువ్యం అంటారు. అలాగే ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉండేటువంటి దాన్ని ఈశాన్యం అంటారు. అంటే 8 దిక్కులు అంతేకాకుండా ఓర్ధ దిక్కు, అదో దిక్కు అని మరొక 2 ఉంటాయి. దశ దిశలు అంటారు వీటిని.
దశ దిశల్లోనూ కూడా ఆ యొక్క దశరథరాజు గారు యుద్ధాలు చేయగలిగినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయనకి దశరథులని పేరు కలిగింది. అంటే దశరథుడు ఆ విధంగా 10 దిశల్లోంచి కూడా యుద్ధం చేయగలిగినటువంటి మహానుభావుడు కాబట్టి యొక్క అష్టదిక్పాలకు పూజ చేసుకున్నాం. ఇక్కడ నవగ్రహాలు చేశాం. నవగ్రహాల మధ్యలో సూర్యభగవానుడు, ఆ సూర్యభగవానికి ఆగ్నేయ భాగంలో చంద్ర భగవానుడు, చంద్రుడికి వెనకాల వైపు అంగారకుడు, అంగారకుడి కింద సూర్యుడికి ఈశాన్యంలో బుధుడు, అలాగే సూర్యగ్రహానికి ఉత్తర భాగంలో బృహస్పతి, అలాగే సూర్యగ్రహానికి ప్రాగ్ భాగంలో అంటే తూర్పు భాగంలో శుక్రగ్రహము, అలాగే సూర్యుడికి వెనకాల వైపున ఆయన యొక్క కుమారుడు శనీశ్వరుడు, అలాగే సూర్యగ్రహానికి నైరుతి భాగంలో ఆ రాహుగ్రహము, అలాగే సూర్యభగవానికి వాయువ్యంలో కేతు గ్రహాన్ని మనం ఆవాహన చేసుకున్నాం. సూర్యగ్రహానికి ప్రాగ్ భాగాల్లో ఉండే చుక్క శుక్రగ్రహం అంటారు. దానే తెల్లవారుజామున ఆకాశంలో కనిపిస్తుంటే వేగు చుక్క అంటాం. ఆ వేగు చుక్క పొడిచిందని తెల్లారింది అంటారు. అక్కడి నుంచి అంటే తెల్లవారుజామున మనం పొద్దునే లేచి ఆ 4 గంటలకి తూర్పు దిక్కు కనుక చూసినట్టయితే ఒక పెద్ద నక్షత్రం కనిపిస్తుంది. అదే శుక్రగ్రహము. అంటే సూర్యభగవానుడు రాకముందుగానే ఈ యొక్క చొక్క మనకి కనిపిస్తుంది కాబట్టి చొక్క పడిచింది ఇంకా తెల్లవారింది అని మనకి సూచన మన పెద్దవాళ్ళు చేసి లేచేవారు. అలాగా ఈ యొక్క శుక్రగ్రహం అన్న గ్రహాలు కూడా మనం ఆవాహన చేసాం మండపం మీద. ఈ గ్రహాలు ఏమిటాయా అంటే మన యొక్క పుట్టినటువంటి నక్షత్రాలు ఉంటాయి. పుట్టిన సమయాల్లో ఒక నక్షత్రం ఉంటుంది, ఒక రోజుకి ఒక నక్షత్రం. ఆ సమయాల్లో ఏ గంటలో అయితే మనం పుడతామో ఆ నక్షత్రాల్లో దానికి ఒక 6 గంటలు ఒక భాగంగా విభజిస్తూ ఒక్కొక్క పాదానికి 6 గంటలు ఉంటుంది. పొద్దున 6 గంటల లగాయతు 12 గంటల వరకు ఒక భాగము, 12 గంటల లగాయతు మరి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఒక భాగము, 6 గంటల లగాయతు రాత్రి అర్ధరాత్రి 12 గంటల వరకు 3వ భాగము, రాత్రి 12 గంటల లగాయతు మరునాడు 6 గంటల వరకు 4వ భాగం. ఈ 24 గంటల్లో ఎప్పుడు మనం జన్మిస్తే అప్పుడు ఆ నక్షత్రం యొక్క పాదం తెలుస్తుందన్నమాట. ఆ నక్షత్రానికి అధిదేవత ఉంటాడు. ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు వస్తాయి. అలాగా ప్రతి యొక్క 9 గ్రహాలకి 9 3 27 నక్షత్రాలు. తేనె నెయ్యి పంచదార ఆవాహయామి అక్షరస్య దివ్యతమావాహయామి. ఓం 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 ప్రాగ్భాగే దద్రయః అగ్నిర్భవం దధిక్రామణోకాశం జ్యేష్ఠరస భాజనః సర్వే నామకాత్రాయదో ఓర్గయజర్యతమావాహయామి. ఓం 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 ఆజ్ఞాన అగ్నాయాహి విచయే గృణానో హవ్యతాతయే నిహోతా సత్యవరేసి శుక్రవశి జ్యోతిషి తేజోషి దేవౌషధోత్పరా తచ్చిరపజంసో సూర్యసరస్వి ఆజ్ఞాన ఓం సమవేదమావాహయామి. ఓం 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 అగ్నిమే అగ్నాయ అగ్నిమే లేపురహితం విద్యజం వాతారతధాతవం వందనః సమవేదమావాహయామి. ఓం 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 శర్కరాత శర్కర నాగం శర్కరత్వజోవే శర్కరాః అజరగ్ని చక్రస్య ఓ సమవేదమావాహయామి. ఓం 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 మధన ఓం గంధద్వారాం జ్యోషాగసి ఈశ్వరిగం సర్వతన కావ్య పయేష్యం ఇది గంధోదకం దక్షిణమావాహయామి. స్థాపయామి పూజయామి. ఓం ఓం అవైష్టావయ భవస్థాన ఊర్జసాధనః హేరణాయజషదే యవశోతమదస భాగే జన ఉజజరమదః తస్మారంగం వైశక్షేజనలాభో జనధాజనః ఇది శుద్ధోదకస్నాతర్పయామి. శుద్ధోదకం ఏ మహజే జాతస్యానీయాయ ఏం భయాజన్భ్యో దదాతి ఏం వసనవర్తమాన రక్షాచమిదమద్రౌః. आवाय दशरभ्यो देवताभ्यो नमः. आवाहयामि आवाहनर्पयामि. नमस्कार सिंहासनं समर्पयामि. आदायोः आज्ञां समर्पयामि. इदर्देवप्रतिमेषे एतादृशे अष्टार्घ्यं समर्पयामि. आजमनं समर्पयामि. अवैष्णवदक्षिणानं समर्पयामि. आजमनं समर्पयामि. वस्त्रादक्षिणां समर्पयामि. यज्ञपदार्थाक्षतान् समर्पयामि. आवाय दशरभ्यो देवताभ्यो नमः. यज्ञपदार्थाक्षतान् समर्पयामि. गन्धद्वारान्तरादृशां इत्यवशागर्षीं ईश्वरिकं सर्व सर्वदेवानां उपवायं परिगृह्यतां यत्प्रदशं यदहो विधारविर्णनतन्तरश्रो बाहो आभूतपादाक्षिरे आवैतरभ्यो देवताभ्यो नमः. सममाग्रापयामि. देवताभ्यो नमः. नवग्रहदेवताभ्यो नमः. सममाग्रापयामि. नमर्गो देवस्य देवहि यो यो नः प्रचोदयातो सत्यं दशेन मन्यमर्गवसु अमर्गवसनमहि अन्नपस्य देवताभ्यो नमः. अयोधनादिकर्मणेन समर्पयामि. अमर्गवसु अमर्गवशरणमहि. ओम रायतः अतोषमादविशालहुनाजमनं समर्पयामि. ताम्बूलं समर्पयामि. पुण्यवरेश्च कर्पूरे नागवरे कर्पूरनीराजनं सुब्रह्मण्याय हार्कः. ओम
या सावान जगुम से सा हे देवता तथा आला संजाता वेरोगा वसंतलो अभयराज हरिया मादिवादया अब्रा जंगबरा जंगल से जातु है तदा से सहस्र मंगलानि भवतो दशे दशनिच मंगलानि भवतो अन्नवसत देवताभ्यो नमः अक्षय पाक देवताभ्यो नमः नवग्रह देवताभ्यो नमः पंचावतादिष्टान देवताभ्यो नमः कर्पूर नीराजनं दशम नीराजनं ततुदाचनं तमरेन्द्रवाहननाथवते नमः कर्पूर नीराजनं दर्शयामि गोविन्द कर्पूर नीराजनं दशम नीराजनं तदाचनं समर्पयामि శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ. మన చిన్నపిల్లకొప్ప గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద ప్రతి నెల సంకటహర చతుర్థి వ్రతము జరుగుతున్నది. అలాగే ఈ రోజున కూడా సంకటహర చతుర్థి వ్రతము అత్యంత వైభవోపేతముగా వ్రతము పూర్తయినది. ఇప్పుడు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క అన్న సంతర్పణకు విరాళములు ఇచ్చినటువంటి దాతలు యనమదల నరసింహమూర్తి వారి కుటుంబ సభ్యులు ఈ అన్న సంతర్పణకు విరాళములు ఇచ్చి ఉన్నారు. కావున 50 మంది ఇచ్చేసి స్వామివారి ప్రసాదము స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ యొక్క సంతర్పణకు విరాళములు ఇచ్చినటువంటి దాతల్ని ఆ సిద్ధి వినాయక స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యములను ఇచ్చి సదా ఎల్లవేళలా కాపాడి రక్షించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి నెల సంకటహర చతుర్థి వ్రతం జరుగుతుంది. ముందుగానే మీ యొక్క గోత్రనామాలు నమోదు చేయించుకున్నట్లయితే మీరు కూడా పూజలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. జై గణేశ, జై గణేశ, జై గణేశ. రెడీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గణేశ, జై గణేశ, జై గణేశ.